దిగ్గజ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనికా సంచలన ప్రకటన చేసింది. తమ కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంగీకరించింది. థ్రాంబోసైటోపినియా సిండ్రోమ్ టీటీఎస్ అనే దుష్ప్రభావానికి కారణమవుతుందని తెలిపింది. కాగా థ్రాంబోసిస్ రక్తం గడ్డగట్టడం, తక్కువ ప్లేట్లెట్స్ కౌంట్ కి కారణమవుతుంది. తీవ్రమైన గాయాలు, మరణాలకి టీకా కారణమవుతుందని ఆరోపణలతో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆస్ట్రాజెనికా ఈ ప్రకటన చేయడం గమనార్హం. తొలిసారిగా ఆస్ట్రాజెనికా కోవిడ్-19 వ్యాక్సిన్ అరుదైన దుష్ప్రభావాలకి దారితీస్తుందని కోర్టులో అంగీకరించింది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా కంపెనీ కోవిషీల్డ్, వాక్స్జెవ్రియా బ్రాండ్స్ పేరుతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్స్ ని విక్రయించిన విషయం తెలిసిందే. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వినాశకరమైన ప్రభావాలు కలిగి ఉన్నాయని అనేక కుటుంబాలు కోర్టుని ఆశ్రయించి ఫిర్యాదులు చేశాయి. కాగా ఏప్రిల్ 2021లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ని తీసుకున్న తర్వాత పర్మనెంట్ బ్రెయిన్ ఇంజ్యూరీతో బాధపడుతున్న జామీ స్కాట్ ఈ న్యాయ పోరాటాన్ని ప్రారంభించారు. ఇతని కేసులో రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్లెట్ కౌంట్ లక్షణాలు కలిగిన థ్రాంబోసైటోపినియా సిండ్రోమ్ అనే అరుదైన సైడ్ ఎఫెక్ట్ ని గుర్తించారు. యూకే హైకోర్టుకు సమర్పించిన సైడ్ ఎఫెక్ట్స్ పత్రాల్లో ఆస్ట్రాజెనికా టీకా చాలా అరుదైన సందర్భాల్లో టీటీఎస్ కి కారణం కావచ్చని అంగీకరించింది. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ వ్యాక్సిన్ ఇకపై బ్రిటన్లో మనుగడ సాగించలేదు.